మాఘపురాణం 21 అధ్యాయం. శివస్తుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్తుతి. వృత్రుమద మహర్షి జహ్నామునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుని చూచి ఇట్లనెను. శంకరా, నీవు నాతో సమానుడువు. మన ఇద్దరికి భేదము లేదు. నా వలనే సర్వపూజ్యుడువు, సర్వవ్యాపకుడువు, సర్వోత్తముడువు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడువు సుమా అని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్తుతి. శంభో భవానర్క హిమాంసు నహ్ని వేత్రత్రయంతే కిల లోకకర్త తద సమస్తామర పూజితాంగ్రీః సంసేవ్యమాన స్ఫురయోగిబంధైః వచాస్తి కించిస్తవ మిత్రభేదస్తే హంచహం త్వం సురనాద సత్యం వేదాంత వేద ప్రముఖానిసం వ్రాం సన్యాసం స్వర్గ విముక్తిహేతుం వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాంతి ముక్తించ తివప్రసదం సర్వభేద వినిర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వంతరిష్టాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్వమే వభాయధాయకః త్వమక్షరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివస్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మ విధామపి ఋషీణాంచ వసిష్ఠస్త్వం వ్యాసో వేదనిధామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణపి శంకరః ఆదిత్యానాముపేంద్రభ్యం వసూనాం చ హి పోషకః వేదానాం సామవేదస్త్వం సావిత్రీ ఛందసామపి అధ్యాత్మా విద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి ఓంకార సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమాణాం చ ఘార్యస్త్వం ఈశ్వరాణాం మహేశ్వరః పుంసాం త్వమేకః పురుషః సర్వభూతహృది స్థితః సర్వోపనిషదాం చేవ గుహ్యోపనిషదుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యః సర్వమారాణాం వాచాం దేవి సరస్వతి త్వం లక్ష్మీం చారురూపాణాం విష్ణుర్నామ వినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మసి బ్రహ్మవేదినాం సావిత్రాంచాసి జుహ్వీర్యాం యజుషం సతురుద్రీయః పర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి సర్వేషాం పరబ్రహ్మత్వమయం సర్వమేనహి ఐరైర్వాహం త్వం హి సర్వముఖ్యేషు శంకరా. శంకరా, నీకు నాకును భేదం లేదు. వేదాంత వేత్తలకిది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనించెను. నీవతని అనుగ్రహించితివి. అతడు నిన్నిట్లు స్తుతించెనో గుర్తున్నదా? కూపంతనాశాయ కదాభిగుప్తం అచోరం నిర్మలమేకరూపం అనాదిమధ్యాంతమనంతమాద్యం నమామి దేవాంతమనఃపరస్తాత్ త్వాం దేక పశ్యంతి జగత్కృతి సూతిం వేదాంత సునిశ్చితార్ణః అనంతమాత్రం ప్రణనాభిధానం చ దేవరూపం శరణం ప్రపద్యే అశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతా యోని వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేర్పరస్తాత్ కూటస్థమవ్యక్తవపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం సర్వాశ్రయం సర్వజగద్వితానం సర్వతనం సర్వతమప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములస్తభేదం ఆద్యం మహత్వే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మే సమన్వితం దేవనతోస్మి రూపం ద్వీపస్థలోకాత్మకమంబు సంస్థం విచిత్రభేదం పురుషైకరాదం
అనంతభూతైరతివాసితంతే వతోస్పృహం తజ్జగదందసంస్థం అశేషదేవాత్మకమేకమాత్యం స్వతేజసారూపితలోకభేదం త్రిలోకహేతుం పరమార్థరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం సహస్రమూర్తానమంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమంతస్ఫలంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంతకాళావళకాళరూపం అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞం పణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరవిపూజ్యమానం జనార్దనప్రీతిమహత్కరం త్వాం సతోస్మి రూపం తవ శేషసంఖ్యం అన్యాహతై సర్వమఘయుర్మ నేత్రం బ్రహ్మామృతానందరవధ్యమేకం యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్పృహం త్వామే తిరుద్రసంఖ్యం ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం మకోమలం హీంద్రశుభప్రదేవాం నమామ్యహం త్వామఖిలాభినాథం చతుర్భుజం శూలమృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానం వృషధ్వజం త్వాం గిరిరాజదేహం వతోస్పృహం దేవకృపాకరేశం. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులందరూ స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదము లేదు. మనకు భేదమున్నదని తల్చు మూడులు నరకమును బడుదురు సుమా అని శ్రీమన్నారాయణంతటా అంతర్ధానం పొందెను. జహ్నముని విష్ణు ఈ విధముగా రజస్తమో గుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివును శాంతపరిచి లోకములకి విషయము ఈ విధముగా తెలిపెను. ముగ్గురికి భేదము లేకునను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితులొకరికి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతము ఆచరించి వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచో ఆలోచించి దోషమును ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తినందవలెను. అజ్ఞానములు మాఘమాస వ్రతము ఆచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింపవలెనను సుమా. వృధాపదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటే. ఈ సంఘటన జరిగినది లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములను త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువేమి మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతము ఆచరించిన జ్ఞాని అయి సుఖించును. అహంకారము దుఃఖము కలిగించినవి ఆది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావం. గర్వమని ఆసక్తుడైన వారిని ఆక్షేపింతురు. సర్వసముద్రుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును ఉండదు. ఏదేను అయినను మించినది లేనిది కదా. జ్ఞానము కలుగునని భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూడులకు అహంకారం కూడదని తెలిపెను. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతము ఆచరించి విష్ణుకథలను విని తరింపవలెను. యథాశక్తి దానములు ఆచరించి సాటిలేని వారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషము అందవలయను అని కృత్రిమద మహర్షి జహ్నామునితో మాఘమాస మహత్యమును భగవన్ మహిమను బోధించెను. జై శ్రీమన్నారాయణ.